నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినుకొండ రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించిన అధికారులు ఆయా రాష్ట్రాల నుండి వస్తున్న వలస కూలీలను తరలిస్తున్న అధికారులు అద్దంకి బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లి సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గల్లంతు గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు వినుకొండ పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. దీనిలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డును అధికారులు పరిశీలించారు. స్థానిక నర్సరావుపేట రోడ్డు నుండి రైల్వే స్టేషన్ వరకు విస్తరణ చేపట్టి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లాక్డౌన్ అనంతరం దీనిపై పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు పట్టణంలోని ఇరుకు రోడ్లపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ కారణంగా కర్ణాటక రాష్ట్రం సిగ్మూరు జిల్లా నుండి శ్రీకాకుళం వెళ్తున్న వలస కూలీలను వినుకొండలో అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకుని వసతి కల్పించారు. అయితే వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వారిని ప్రత్యేక బస్సుల్లో తరలించి వాహనాలను కూడా వేరే వాహనం ద్వారా తరలించారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న వలస కూలీల తరలింపుపై తహసీల్దార్ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. గత 2 months నుంచి కూడా మనం చూస్తున్నాం. లాక్డౌన్ వల్ల అందరూ కూడా ఎంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా మైగ్రేటెడ్ లేబర్ వీళ్ళు కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా ఇలా మైగ్రేషన్, శ్రీకాకుళం జిల్లా మరియు ఇతర రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహారు, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఇలా కొన్ని ఏరియాస్ నుంచి అందరూ కూడా మన వినుకొండ అర్బన్ ఏరియాలో మోస్ట్లీ ఉండటం జరుగుతుంది. పల్లెల ప్రాంతంలో కొంత మిర్చి కోతలకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. వీరన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు చాలా సీరియస్గా వీళ్ళందరికీ కూడా రేషన్ ప్రొవైడ్ చేయటం గురించి కానీ మరియు వీళ్ళకి శానిటేషను ఇవన్నీ కూడా కల్పించమన్నారు. గత 2 నెలలుగా మనం వీళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ప్రస్తుతం వినుకొండ మండలంలో దాదాపు 150 మంది దాకా కూడా మనం కర్నూలు, ఈస్ట్ గోదావరి ఈ జిల్లాలకు సంబంధించిన మైగ్రేటెడ్ లేబర్ని మనం గుర్తించి వాళ్ళందరినీ కూడా వారి స్వస్థలాలకి పంపించడం జరిగింది. నిన్న కూడా మనకి శ్రీకాకుళం కాలినడక బైక్స్ మీద వస్తున్నారు. వాళ్ళని కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కాలినడక కానీ ఇట్లా 2 వీలర్స్ మీద వెళ్ళటం అనేది సేఫ్ కాదు. ఈ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారి సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో వారి ఆదేశాల మేరకు బస్సు ఫెసిలిటీ ఒకటి అరేంజ్ చేసి వారిని గవర్నీయుల ఎమ్మెల్యే గారు కూడా ఈ పరిస్థితిని సమీక్షించారు. వీరందరి సహకారంతో వారిని వారి స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది. దయచేసి స్వస్థలాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ని రిప్రజెంట్ చేస్తే మేము స్పందనలో రిపోర్ట్ చేసుకొని మేము ఏదైనా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి బస్ ఫెసిలిటీసు అనువుగా ఉంటే బస్ ఫెసిలిటీ, లేదు అంటే ట్రైన్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ వారు అరేంజ్ చేసిన ట్రైన్ ఫెసిలిటీ ద్వారానే మీరు జర్నీ చేసి ఈ ఇబ్బంది లేని జర్నీతోటి మీ స్వస్థలాలకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. జార్ఖండ్ వాళ్ళని కూడా నిన్న దాదాపు 35 మెంబర్స్ని మనం వినుకొండ ప్రాంతం నుంచి పంపించడం జరిగింది. ఇక్కడ నుంచి స్పెషల్ ట్రైన్స్ మనకి విజయవాడ, గుంటూరు స్టేషన్స్లో పెట్టడం జరుగుతుంది. వీళ్ళని ఇక్కడి నుంచి బస్ ఫెసిలిటీ పెట్టి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర దాకా మా విఆర్ఓస్ వెళ్ళి అక్కడ వీళ్ళకి కంఫర్టబుల్గా వాళ్ళ టోకెన్, వాళ్ళ సీట్స్ అరేంజ్ అయ్యేదాకా ఉండి వారికి సీటు అరేంజ్ చేయించి అక్కడి నుంచి మేము మళ్ళీ ఇది చేస్తున్నాము. దయచేసి ఇట్లా కాలినడక మాత్రం దయచేసి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పర్సనల్ వెహికల్స్ అన్నీ కూడా స్పందనలో కొందరు అర్జీలు పెట్టున్నారు. వీటన్నిటినీ కూడా మేము పై అధికారులకు తెలియపరుచున్నాము. వాటి మీద కూడా పర్సనల్ వెహికల్స్కి మాత్రం ప్రస్తుతం కొంచెం అనుమతి కొంచెం డిలే అవుతున్నా కూడా వీటికి సంబంధించి కూడా అర్జీలు పరిష్కరించగలమని అధికారులు తెలిపి ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా
చింతించవద్దు. మెడికల్ అవసరాలు ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాము. సో దయచేసి ఎవరు ఈ లాక్డౌన్ పీరియడ్లో అన్నెసరీ కాంప్లికేషన్స్కి తావు ఇవ్వకుండా అందరి విజ్ఞాపనలు కూడా పరిష్కరించగలుగుతాం కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. దాదాపు ఇంకా మనకి ఇప్పుడు మనం 200 to 50 మెంబర్స్ దాకా కూడా వివిధ జిల్లాలకి, రాష్ట్రాలకి అంటే జార్ఖండ్, ఒడిశా ఈ 2 రాష్ట్రాలకు పంపించున్నాము. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహారు వీటికి సంబంధించి ఉన్నారు. వీరిని కూడా అతి త్వరలో ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి ఉన్నాము, జిల్లాధికారులకు తెలియపరచున్నాము. ట్రైన్ ఫెసిలిటీ అక్కడ పెట్టంగానే 1 day బిఫోర్ మేము ఇక్కడ వాళ్ళందరినీ ప్రొక్యూర్ చేసుకోవటం, వారందరికీ కూడా మెడికల్ టెస్టులు జరపడం, ఆ జరిపిన వాటిన్నింటినీ కూడా క్రోడీకరించి జిల్లా అధికారులకు తెలియపరిచి అటు నుంచి వారందరికీ కూడా ఆ ట్రైన్ ఫెసిలిటీ ద్వారా వారి గమ్యస్థలాలకు తీరే విధంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాము. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో వేసవి దాహార్తిని తీర్చేందుకు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా వార్డుల్లో మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అద్దంకి బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లి ప్రకాశం జిల్లా మక్కినవారిపాలెం గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గల్లంతయ్యాడు. సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ దేవరకొండ సురేంద్ర తన స్నేహితులతో కలిసి అద్దంకి బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లాడు. నీటి ఉధృతికి సురేంద్ర కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సురేంద్ర ఆచూకీ లభ్యం కాలేదు. సురేంద్ర గల్లంతుపై ఎంపీడీఓ కృష్ణకుమారి, తహసీల్దార్ వెంకట శివరామరెడ్డి తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురేంద్ర కుటుంబ సభ్యులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతుల 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద వలస కూలీలకు భోజన వసతి ఏర్పాటు చేశారు. నూజండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామ టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు, సాంబశివరావు, శ్రీరామమూర్తి తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉప్పలపాడు గ్రామం నందు గల ఎస్టీ కాలనీ వాసులకు నిత్యావసర సరుకులను శివశక్తి ఫౌండేషన్ ద్వారా అందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూజండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో ఎస్టీ కాలనీలో మరి ఈ కరోనా సందర్భంగా ఇబ్బంది పడుతున్న ఎస్టీ కాలనీ వాసులకి మన ప్రీతమ నాయకులు పేదలపాలెటి పెన్నిధి జీవి ఆంజనేయులు గారి, లీలావతి గారి వివాహ మహోత్సవ కాలం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కాలనీలో పేదవాళ్ళకి మరి మన నూజండ్ల మండల నాయకుల యొక్క విజ్ఞప్తి మేరకు ఆంజనేయ గారి ఆదేశాలతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఈ పేదలకి ఈరోజు బియ్యము, అదేవిధంగా కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్టు, ఉల్లిగడ్డలు, అదేవిధంగా అది కారం ప్యాకెట్లు, కొన్ని నిత్యావసర సరుకులు కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పాత ఉప్పలపాడు ఎస్టీ కాలనీలో కరోనా ఈ కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలకి నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ కార్యక్రమం చేయవలసిందిగా కోరాము. మా నాయకుల ద్వారా ఆంజనేయులు గారిని కోరటం జరిగింది. ఆంజనేయులు గారు స్పందించి అందరికీ ఇవ్వమని పంపించారు. వాళ్ళ వివాహ మహోత్సవ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు. అధ్యక్షులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి గారి యొక్క 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కరోనా నేపథ్యంలో పాత ఉప్పలపాడు గ్రామం నందు కరోనా నేపథ్యంలో ఉపాధి ఏమీ లేకుండా ఇబ్బంది పడుతున్న కూలీలకు అండ్ నివసించే జనాలకి, ఎస్టీ కాలనీ వాసుల వారికి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు మరియు బియ్యం పంపిణీ చేశారు. మా నాయకుడైన జీవి ఆంజనేయులు గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు. ప్రకాశం జిల్లా రేణింగవరం జాతీయ రహదారిపై ఏల్చూరు గ్రామస్తులు వాహనదారులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావు చొరవతో సుమారు 300 మందికి భోజనాలు పెట్టించారు. కార్యక్రమంలో కొలిశెట్టి మస్తాన్రావు, సుధాకర్, సురేష్లు పాల్గొన్నారు.
ఇదే కదా నీ కథ ముగింపులేనిదై షార్ట్ సర్క్యూట్ సంభవించి ఆటోలో మంటలు వ్యాపించి దగ్ధమైన సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఐస్ లోడ్తో ఒంగోలు నుండి అద్దంకి వస్తున్న ఆటోలో షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. గమనించిన ఆటోలోని వారు క్రిందకు దిగి పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే ఆటో కాలి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అద్దంకి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. వినుకొండ పట్టణానికి నీరందించే సింగర చెరువు 270 ఎకరాల విస్తీర్ణంలో నిండు కుండలా మారి జలకలతో తునికిసలాడుతున్న సింగర చెరువును ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబ సమేతంగా సందర్శించారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున సింగర చెరువుకు చేరుకోవటంతో పర్యాటక ప్రాంతంగా తలపిస్తుంది. ఎటు చూసినా వందల మంది చెరువుపై ఉండటంతో జనసంద్రోహంతో కిక్కిరిసింది. అభివృద్ధి చేసిన చెరువును చూసి ప్రజలు, పలు సంఘాల వారు, నాయకులు ఎమ్మెల్యేను అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులతో పర్యటించిన ఎమ్మెల్యే సిటీ న్యూస్ తో మాట్లాడుతూ మరోసారి పట్టణంపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ప్రజలందరికీ అదేవిధంగా వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో అనాది నుంచి కూడా అక్క చెల్లెమ్మలు అందరూ, అవ్వతాతలు కానివ్వండి, పెద్దలందరూ కూడా సంబరం వచ్చిందంటే ఆ ఎండాకాలంలో బిందెలు పట్టుకొని రోడ్డు పైన బారులు తీరినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం చూసాం. అందులో భాగంగా ఈరోజు నా ఆశయం, నా ఆలోచన, నా జన్మభూమి రుణం తీర్చుకోవాలని అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరి కష్టాలు తీరాలంటే నీటి సమస్యని తీర్చాలి, తాగునీరు సమస్యను తీర్చాలనే అభిప్రాయంతో అవకాశం ఇవ్వండమ్మా, నేను ఇవన్నీ కూడా చేస్తానని చెప్పాను. అందరూ నా మీద వాళ్ళు నమ్మి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి నా వంతు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ చెరువు ఇంతవరకే పరిమితం కాదు. గతంలో ఈ వైపు ఉన్నటువంటిది ఈ చెరువు కూడా అంతంత మాత్రంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి 120 ఎకరాల చెరువుని ఇప్పుడు కొత్తగా తయారు చేసి అందులో భాగంగా ఇంకా కూడా పూర్తి స్థాయిలో రావాలని ఇంకా 180 కోట్ల రూపాయలు ఇప్పుడు మనకి గ్రాంట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ బ్రహ్మాండమైన పార్కు, ప్రతి కుటుంబానికి స్టెరిలైజేషన్ చేసిన పైపుతో మినరల్ వాటరు ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా ఇప్పుడు మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పైపును కూడా తీసి మళ్ళా స్టెరిలైజేషన్ చేసినటువంటి పైపు ద్వారా మినరల్ వాటర్ సప్లై చేయాలి. ఇదంతా కూడా మినరల్ వాటర్గా తయారు చేసి మన గ్రామంలోకి వచ్చే, మన మున్సిపాలిటీలోకి వచ్చే ప్రతి డ్రాప్ కూడా మినరల్ వాటరే వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా దీనికే కాదు, ఇంకా కూడా దీన్ని విస్తరింపజేయడానికి ఇప్పుడు 270 ఎకరాలు వేసాం. ఇంకా 100 ఎకరాలు పైన కూడా ట్యాంకు ఏర్పాటు చేస్తున్నాం. దొండపాడు చెరువుని 200 ఎకరాలని మళ్ళా ట్యాంకు చేస్తున్నాం. ఒక సంవత్సరం పాటు మనకు వర్షాలు పడకపోయినా, ఒక సంవత్సరం పాటు నాగార్జున సాగర్ వాటర్ రాకపోయినా కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా మన వినుకొండ ప్రాంతానికి, వినుకొండ మున్సిపాలిటీకి నా ఆశయం ఏంటంటే ఉదయం సాయంత్రం నీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు ఉదయం సాయంత్రం ఇవ్వాలి. రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఉదయం సాయంత్రం ఇవ్వాలి. అదే నా కాన్సెప్ట్. కంపల్సరిగా ఒక్క సంవత్సరంలో ఉదయం సాయంత్రం ఇచ్చేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మినరల్ వాటర్తో మీకు నీళ్లు సప్లై చేపిస్తానని మీరు నాకు వినుకొండ ప్రాంత ప్రజలు, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, మీరిచ్చిన
నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంపల్సరిగా మీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. అందరూ వచ్చాను. ఇదంతా కూడా మంచి కాన్సెప్ట్తో మన వినుకొండకి ఇంకా చాలా చేయాలి. ఇక్కడ 13 ఎకరాల్లో ఆ వైపున ఒక మంచి పార్కు కూడా నిర్మాణం చేయడానికి దానికి కూడా గ్రాంట్ తెచ్చాం. ఇట్లా వచ్చినప్పుడు కాసేపు ఆదివారం అది మన వాళ్ళు అందరూ పిల్లలతో వచ్చి కాసేపు సరదాగా కూర్చొని పోవాలనే దానికి ఒక పెద్ద పార్కు, దానికి ఒక ఈటెల్లో కూడా తిరిగేదానికి పిల్లలు తిరిగేదానికి బోట్లు కూడా తయారు చేస్తున్నాం. అవి కూడా తీసుకొస్తాను. ఇవన్నీ కూడా మీతో పాటు నేను కూడా అలా చేయాలనే ఆ సంకల్పానికి మీరు చాలా బలం ఇచ్చారు. ఇసుకి వేసారిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో నిజంగా మనం వినకుండా ఇందాక ఎవరో పెట్టారు ఇది నా వాట్సాప్ పెట్టారు, బిందెలన్నీ పెట్టున్నాయి. ఆనాడు ఈనాడు అని చెప్పి నాడు నేడు అని చెప్పి పెట్టారు. ఆ బిందెల కార్యక్రమం, బిందెల సంస్కృతి 70-80 సంవత్సరాలు ఉన్న పెద్దాం కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఇంటి ముందు పీప, బిందె, చెంబు, గ్లాసు అనే సాంప్రదాయాన్ని మనం ఎడనాడి మంచి సంస్కృతి, మంచి సాంప్రదాయం. మాకు వినుకొండ గతంలో చెప్పేవాళ్ళు, మీ వినుకొండ పిల్లనివ్వాలంటే మంచినీళ్ళు కూడా ఉండవా, ఎవడిస్తాడయా అని. ఇవాళ వినుకొండకి పరుగెత్తుకుంటూ రావాలి. వినుకొండలో అలాంటి అభివృద్ధి జరిగిద్దని అందరికీ తెలుసు. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ వేంచేసిన మన ప్రీతమ ఎమ్మెల్యే అన్నయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన భగవద్ బంధువులందరికీ కూడా ఈరోజు మనం ఎంతో ఆనందపడాల్సిన విషయం ఏంటి అంటే, సుమారు నేను వచ్చి 35 సంవత్సరాలు వినుకొండ ఏ రోజు ఈ చెరువుని చూడలేదు. ఈరోజు ఇక్కడికి రాగానే ఎలా అనిపించిందంటే, కన్యాకుమారి అలా వెళ్ళినప్పుడు మనం బీచ్లకు వెళ్ళి అక్కడ అస్తమిస్తున్న సూర్యుడిని, ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తున్నాం. అలాంటి ఒక కన్యాకుమారిని చేశాడు మన అన్నయ్య గారు. నాకైతే ఇది ఒక చెరువులాగా లేదు, ఇప్పుడు ఎక్కడో ఉన్నాము ఏ పుణ్యక్షేత్రాల్లోనూ అనే భావన మనకి ఇచ్చిన అన్నయ్య గారు రుణం మనం అసలు తీర్చుకోలేము. ఇప్పుడు మనకు తెలిసి ఎప్పుడు ఈ టైం వచ్చేటప్పటికి వీధి బయట మనం ట్యాంకర్లు వస్తే బిందెలు బయట పెట్టుకొని ఒక బిందె పట్టుకొని పోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న ఏప్రిల్, మే ఈ కరోనా సరే ఓకే, కరోనా వచ్చింది, కానీ ఈ టైంలో బయటికి పోకుండా ఇంతమందికి రోజు మార్చి రోజు వాటర్ వచ్చి ఆనందంగా హాయిగా ప్రతి ఒక్కళ్ళ ఇప్పుడు చెప్తారు చూడండి, ఎంత పెట్టినా ఎవరికి తృప్తి ఉండదు. మంచినీళ్ళు ఇస్తే చాలండి అంటాం, అన్నం పెడితే చాలండి అంటాం. ఈరోజు మన అన్నయ్య గారికి మేము అన్యద దాసోహాలు సమర్పిస్తున్నాం. ఇంత కొన్ని లక్షల మందికి వాటర్నిచ్చి అందరికీ కూడా తాగునీటినిచ్చి, ఇందాక ఇప్పుడు ఒక మాట ఉన్నారు, మేము మినరల్ వాటర్ని చేసిస్తాం త్వరలో. అన్నయ్య గారి ఆశయాన్ని అది కూడా నెరవేర్చాలి అని మనందరం కోరుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. త్వరగా మనం ఈరోజు హనుమాన్ జయంతి, పవనపుత్ర హనుమాన్ కూడా ప్రార్థిద్దాం. కరోనా ఈ ప్రపంచాన్ని విడిచిపోయి వాయుపుత్రుడైన ఆ హనుమంతుడు తొందరగా మనందరినీ హాయిగా జీవించే విధంగా చూడాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. ఈ వినుకొండ పట్టణంతో పాటు వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య వినుకొండ బ్రాహ్మణ సంఘం అందరూ కూడాను కలిసి ఈరోజు మన శంకర చెరువుని సందర్శించడం జరిగినది. అందులో భాగంగా మన ప్రీతమ ఎమ్మెల్యే, వినుకొండ నియోజకవర్గ ప్రీతమ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఆడిన మాటను తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను నేను ఉన్నాను, నేను మీకు అన్ని విధాలా ఆదుకుంటాను అని చెప్పేసి ఇటు భగీరథ ప్రయత్నంగా గత 100 సంవత్సరాల నుండి వినుకొండలో ప్రతి ఒక్కరూ వాటర్ కోసం అనేక విధాలుగా బాధపడుతూ నీళ్లు లేక అందరూ కూడాను చాలా అనేక రకాలుగా బాధపడుతున్నారు. అందులో భాగంగా మన వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండని అన్ని విధాలా ఆదుకుంటూ ఈ యొక్క వినుకొండలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కానీ వినుకొండలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ యొక్క మంచినీటి పథకాన్ని అందిస్తూ
అందరికీ కూడాను నేనున్నాను ఈ యొక్క నియోజకవర్గంలో అని మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిగా ఈ యొక్క వినుకొండలో అన్ని విధాల అభివృద్ధి పథకంలో నడిపిస్తూ వినుకొండలో చెప్పిందే కాకుండా చెప్పని కూడాను మన ఎన్ఎస్పి కాలంలో ఉన్నటువంటి 22 ఎకరాల భూమి పార్కు గాను మరియు డిగ్రీ కాలేజీని స్టేడియం గాను ఈ వినుకొండ సింగర్ చెరువు 70 ఎకరాలు ఉన్నటువంటి సింగర్ చెరువుని 270 ఎకరాలు చేసి ఈ యొక్క వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాల కనీసం 8 నెలలు మంచినీళ్ళు రాకపోయినా 8 నెలల పాటు ఈ నీళ్లు వాడుకోవచ్చు. అలాంటి భగీరథ ప్రయత్నం చేసినటువంటి మన బల్లా బ్రహ్మనాయుడు గారికి మన యొక్క వినుకొండ ప్రజలందరి తరపున వినుకొండ బ్రాహ్మణ సంఘం అందరి తరపున కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అర్చనామూర్తి గారు దంపతులు మరియు మన యొక్క మాధవరావు గారు కానీ మరియు మన మంత్రి సత్యనారాయణ గారు కానీ ఈ యొక్క ఇందులో చారిటబుల్ ట్రస్టు చింతలసేరి వెంకరెడ్డి గారు రఘుమాస్టర్ కానీ మరియు భాగవత రఘుమార్ కానీ అందరూ సందర్శించడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.